వ్యతిరేకత వచ్చింది. నేను చూసారా జనాలు ఎంతమంది వస్తా ఉన్నారో. నేను కారుతో తొక్కి చేసినా సరే, ఓ మనిషిని చంపేసినా సరే ఏం పట్టించుకోలేదు చూసారా. నాకు ఇంకా జగన్ పవర్ జగన్ ఉంది, 2.0లో సినిమా చూపిస్తా. సినిమా చూపిస్తా, ఇవన్నీ కూడా ఆయన ఒక వైపున రెచ్చగొడుతూ ఉంటే, రోజా గారిని కూడా ఇంకో వైపున బూతు మాటలు మాట్లాడమ్మా నువ్వు కొద్దిగా. నువ్వు జనాల్ని అంటే ఎమ్మెల్యేలని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరో ఒకరికి ఎమ్మెల్యేకి ఇంకా కట్టలు తెగే ఆ కోపం వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారికి కోపం వస్తున్నట్టుగానే ఇంకొకరికి వస్తున్నట్టుగానే నేచురల్ గా కొంత కోపం వస్తుంది. ఏ ఎమ్మెల్యే నోరు జారినా చూసారా మమ్మల్ని అనేస్తున్నారు, ఒక ఆడదాన్ని అదే. అనేస్తున్నారు, ఒక ఆడ మనిషిని ఈ విధంగా మాట్లాడేస్తున్నారు అనే ఏదో రకమైన సింపతి తీసుకునే ప్రయత్నం చేయడం. ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏం అంటే ఇది ఒక ట్రాప్ చేస్తా ఉన్నారు. ఉమ్. మనకుండా కూటమి నాయకులకు కానీ కూటమి ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వానికి సహనం ఉండాలి. ఎందుకంటే మనము పర్ఫెక్ట్ గా చేస్తా ఉన్నాం, సమాధానం చెప్పాలి. అట్లనే ఊరుకొని ఉండాల్సిన పని లేదు. ఉమ్. మన సహచర ఎమ్మెల్యేలు చెప్తున్నట్టుగా తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ చెప్పే సందర్భంలో వాళ్ళ ట్రాప్ లో పడకుండా వాళ్ళు వాళ్ళు మనం వాడిన భాష చేస్తున్న వాళ్ళు వాడిన భాష వాడక్కర్లేదని. ఎందుకంటే మనలో కూడా కొంత ఆవేశం ఉంటది కాబట్టి నేచురల్ గా ఆ, నేను కూడా రాయలసీమ వాడిని, పక్క ఆదోని ఫ్యాక్షన్ ఏరియాలో నుంచి ఉన్నవాడిని. మాకు కూడా కోపం ఉంటది, మాకు కూడా ఆవేశం వస్తుంది విన్నప్పుడు, మాకు కూడా ఏదైనా మాట్లాడాలనే వస్తుంది. కానీ అసహనం లేకపోతే కుదరదు అన్న నా ఉద్దేశం. ఉమ్. రెండవది మద్యానికి సంబంధించిన అంశం. మనం కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల, సుమారు 1,00,00,000 మంది ఉంటారేమో నాకు తెలియదు. ఆ అంతమంది నా అన్నదమ్ములు, మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు పడిన బాధ వాళ్లకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడన్నా క్యాజువల్ గా పోతున్నప్పుడు మందుబాబులు కనపడతారు. అంటే రాత్రి పూట మాట్లాడకూడదు కానీ 7 తర్వాత పగలు మాట్లాడితే వాళ్ళు చాలా నిజాలు చెప్తుంటారు కూడా. సార్ 5 సంవత్సరాలు ఒళ్ళు గొల్లయిందండి, తాగకుండా ఆగలేని పరిస్థితి, తాగితే సర్వనాశనం అవుతుంది తెలిసి తాగినామండి, వేరే మార్గం లేక. ఎందుకు తాగినామంటే ఆపేయచ్చు కదండి. సార్ ఆపలేము సార్ దాన్ని. ఉమ్. అంతగా అడిక్షన్ ఉండేది. అంటే మామూలు మందు తాగితే ఏదో అయ్యప్ప స్వామి మాలేస్తానో ఇంకోటి వేస్తానో, లేదా ఇంట్లో వాళ్ళు ఏదైనా గట్టిగా మందలిస్తే వారం 10 రోజులు తాగకుండా మానేస్తారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారైన మందు, వాళ్ళకి పంపిణీ చేసినటువంటి మందును ఆపలేరు. అంత భయానకమైన అడిక్షన్. అంటే ఉమ్. బాటిల్ మీద ఉదాహరణకి 30% ఆల్కహాల్ ఉందా అనుకోండి, దాంట్లో 30% ఉంటుంది. 45% 50% ఆల్కహాల్ ఉంటుంది. సో అంటే బయట కనిపించే లేబుల్ మీద కనిపించే మోతాదు కంటే కూడా అధిక మోతాదులో మత్తు మందును కలిపి అలా సీసాల్లో నింపి దాని మీద క్వాలిటీ చెక్ చేశారా ఎప్పుడన్నా? ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే తయారు చేశారు, వాళ్ళే పంపిణీ చేశారు. గవర్నమెంట్ స్టోర్ లో పంపిణీ చేశారు, లెక్క పత్రం లేకుండా పంపిణీ చేశారు. ఇంత దారుణం. ఆ రకంగా తాగకుండా ఆగలేని పరిస్థితుల్లో వాళ్ళు తాగాల్సి వచ్చింది. తాగి పోనీ ఇది వద్దు మాకు, ఈ వేరే బ్రాండ్ ఇవ్వమంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి బ్రాండే తప్ప వేరే బ్రాండ్, మంచి బ్రాండ్ లేదా పక్క రాష్ట్రంలో మంచి మందు తాగుతున్నాం అనే పరిస్థితి అట్లా కూడా లేకుండా ఉండింది. అందువల్లే నేను ఈ రోజు కూడా చేద్దాం మా ఆధునిక ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు నియోజకవర్గంలో. లాస్ట్ ఇయర్ పురంధేశ్వర్ గారు ఈ లెటర్ రాశారు. అంటే దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్ని వేల మంది చనిపోతున్నారు, ఇదంతా. ఇప్పుడు ఆ ఆ ఆస్పెక్ట్ ఎందుకు సీరియస్గా తెర మీదకి రావట్లేదు? ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు కేసులు నమోదు చేసినట్టయితే నా నాలెడ్జ్లో లేదు. అంటే లిక్కర్ స్కామ్ ఒకటి నడుస్తోంది తప్ప దాని ద్వారా ఎన్ని ప్రాణాలు పోయాయి అనే యాంగిల్ మీద మరి దాని మీద కూడా విచారణ జరగాలిగా. అంటే వాళ్ళ వాదన ఏమిటి అంటే, జనరల్ గా ఇప్పుడు ఎవరన్నా ఆ మధ్య కాలంలో ఆ, ఎవరన్నా చనిపోతే అది ఏదో ఆ నాయకుడు చనిపోవడం వల్ల ఈయన ఆ అభిమానంతో చనిపోయాడని ఏ విధంగా ప్రచారం చేసుకునేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు జనరల్ గా చచ్చిపోతే మీది ఈ లెక్కలో కలిపేస్తారా? లివర్లు పాడైన వాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళంతా కూడా మా మందు దాగే పాడైపోయారా? రకరకాల కారణాలు ఉండొచ్చు కదా అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో కానీ ఒకటి మాత్రం నిజం, మనందరికీ స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, రాష్ట్రంలో లివర్ పాడైన వాళ్ళు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, డయాలసిస్ చేసుకునే వాళ్ళు, మరణాలు, ఈ నరాల బలహీనత, నరాలకు సంబంధించిన జబ్బుల వల్ల దా చనిపోయే వాళ్ళ శాతం 5 రెట్లు పెరిగింది అన్న విషయం మనందరికీ తెలుస్తుంది, అది చాలుగా, ప్రజలకు అది కూడా అది చాలా అర్థమవుతుంది. పెద్ద ఎవిడెన్స్. అంటే మనకు గుర్తు పెట్టుకోండి, అంటే 2019 ముందు వరకు కూడా డయాలసిస్ యూనిట్లు ఎన్ని ఉండే సార్? ఈ రోజు ఎన్ని డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి కిడ్నీని రిపేర్ చేసుకోవడానికి?
ఆ రోజు ఒకప్పుడు మన కుటుంబంలో ఎప్పుడన్నా అబ్బా కిడ్నీ పాడైందంటే అంటే ఒక చరిత్ర అది, అంటే ఒక న్యూస్ అది. అవును, అంటే చాలా పెద్ద విషయం. కిడ్నీలు పాడైనాయంట అనే న్యూస్. ఈ రోజు డయాలసిస్ చేసుకుంటున్నామంటే అది సామాన్యం అయిపోయింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఎక్కడో చోట ఆ, మరి ఒక మోస్తరు రైట్. ఆరోగ్యాన్ని అందుకే కాపాడుకునే ఇందాక నేను ఆలోచన. ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నా, పార్థసారథి గారు మీరు విన్నారో లేదో, నాకు తెలిసి విచారణ చేస్తే ఖచ్చితంగా దాంట్లో కూడా ఏదో కుంభకోణం ఉంటుంది, అది కూడా బయటపడుతుంది. డెఫినెట్ గా అండి. ఇప్పుడు అప్పుడు 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 మందుని అప్పుడు వాళ్ళు నిల్వ చేసి ఉండుంటే ఆ మందుని తీసుకెళ్లి ఇప్పుడు టెస్ట్ చేస్తే 100% హానికర రసాయనాలు బయటపడతాయి. దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ యాంగిల్లో కూడా చర్చ జరగాలి. రైట్. అంతెందుకండి ఇప్పుడు ఈ డిబేట్ వింటున్న ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. లివర్ల పాడైన వాళ్ళు, కిడ్నీల పాడైన వాళ్ళు అనే మాట సర్వసాధారణంగా వినపడుతుంది కదా. అన్ని ఊర్లలో ఉంటున్నాయి కదా. డయాలసిస్ యూనిట్లు అన్నవి ప్రతి హాస్పిటల్లో అవసరమైన ఉంటున్నాయి కదా. అవును. డయాలసిస్ అన్నది అప్పుడైతే 15,000 18,000 రూపాయలు అయ్యేదండి ఒక డయాలసిస్ చేస్తే. ఇప్పుడు యూనిట్లు పెరిగిపోయి మిషన్లు వచ్చేసి విపరీతంగా సెంటర్లు వచ్చేసిన తర్వాత ఈరోజు 2,500 రూపాయలు 3,000 రూపాయలకు కూడా డయాలసిస్ చేస్తున్నారంటే ఆలోచన చేయండి. అంటే ఎంత వాడకం పెరిగింది అని చెప్తున్నాను. రైట్. సో ఈ యాంగిల్లో తప్పనిసరిగా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు మన డబ్బులండి ఆరోగ్యశ్రీ కోసం ఈ ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. సార్ ఆలోచించి ఈ 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఖర్చు పెడితే ఎంత. ఇంకోటి, మీరు ఆ ప్రభుత్వంలో వదిలేసినవి కూడా కట్టినట్టున్నారు కదా, కొంత పెండింగ్. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో మనం రెన్యువేట్ చేస్తా ఉన్నాం. ఎన్నో హాస్పిటల్లో కొత్త సదుపాయాల్ని, కొత్త ఎక్విప్మెంట్ కొనాల్సిన పరిస్థితుల్లో మేము చేస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీని ఎంత తొందరగా వీడైతే అంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్. ఈ ఆరోగ్యశ్రీ కుంభకోణాన్ని మరింతగా వెలికి తీయాలని నేను కోరుకుంటా ఖచ్చితంగా ఉన్నాను. ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వానికి మీరు దాని మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి అవసరమైతే. రైట్, శిరీష్ గారు. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఆరోగ్యశ్రీ Okay. కుంభకోణం అనేది చాలా పెద్ద అంశం అని. ఇంకా చివరికి వస్తే నేను ఈ మధ్య కాలంలో విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్తే టిఫిన్ చేస్తా ఉన్నా కదా. కొంతమంది అక్కడ టిఫిన్ చేసే వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టి వచ్చి